వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వాడికి ఏం ఫుడ్ ఇస్తాను అంటే ఒక లంచ్కి ఏమేమి ఇస్తాను అని చెప్పేసి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వాడికి 16 మంత్స్ అనమాట. సో 16 మంత్స్ అంటే మనలాగానే ఇంకా కంప్లీట్గా అన్నీ తినగలుగుతారు కదా. మామూలుగా కూడా మొత్తం అన్ని వాడు ఇష్టంగా అన్ని కాకరకాయతో సహా వాడు అన్నీ తింటారనమాట. సో ఈరోజు నేను మీకు ఏమేమి ఇస్తాను ఒక ప్లాటర్ లాగా అనమాట, ఒక మీల్ ప్లాటర్కి ఏమేమి ఇస్తాను ఎస్పెషల్గా లంచ్కి అని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్లాటర్ ఎలా ఉంటుందంటే మనకి అన్నీ కూడా ఒకే దాంట్లో అవైలబుల్గా మ్యాక్సిమం అన్నీ ఒకే దాంట్లో వచ్చేసేటట్టుగా చూస్తానమాట. బేసిక్గా ఏంటి అని అంటే ఈ ప్లాటర్ని నేను ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వాడు రైస్ తినడు. వాడితో రైస్ తినిపించాలంటే చాలా కష్టం. వాడు ఏదన్నా ఇలా తీసుకొని తినగలిగింది అయితే చాలా హ్యాపీగా తింటాడు. బట్ రైస్ అంటే మాత్రం ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదనమాట. సో అందుకని చెప్పేసి ఎలాగో రైస్ అనేది కార్బ్స్ కాబట్టి కోర్స్ పిల్లలకి ఆ రైస్ కూడా ఇవ్వాలి, కాదని అనను. బట్ వాడు ఎక్కువ ఇష్టపడట్లేదు కాబట్టి రైస్ క్వాంటిటీ కొంచెం ఉంచి మిగిలిన వెజిటేబుల్స్ని అండ్ మిగిలిన వాడికి కావాల్సిన ఒక రోజులో వాడికి అందాల్సినవన్నీ కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఇది ప్లాన్ చేశాను అనమాట. ఇది కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా, ఇదే ఇస్తానని కాదు. సో డిస్కషన్ ఎక్కువైపోయింది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈరోజు నేను వాడికి ఇంక్లూడ్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ బ్రోకోలీ యూజ్ చేస్తున్నా, వంకాయ, టమాటో, బీట్రూట్ అండ్ ఒక మష్రూమ్, ఇలా అనమాట. ఈరోజు మాత్రం వీడికి ఇవి ఇస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు చూపిస్తా. వీటిని అన్నిటినీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మష్రూమ్ చాలామంది క్లీన్ చేసుకోవడం తెలుసు, బట్ నేను ఎలా క్లీన్ చేస్తాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. నాకు ఒక 2-3 మెథడ్స్ తెలుసు అనమాట. సో ఈజియెస్ట్ మెథడ్ ఇప్పుడు ఒక్కటే కాబట్టి అంత ప్రాసెస్ అవసరం లేదు. ఫస్ట్ మెథడ్ అయితే చాలా ఉంటే నేను హాట్ వాటర్లో కొంచెం సేపు వేసి దాని తర్వాత దాన్ని కట్ చేసుకొని వాడేస్తాను అనమాట. అలా కాకుండా కొంతమంది బియ్యం పిండిని ఇలా బాగా దానికి మసాజ్ చేసి వాష్ చేసేస్తారు, అది ఒక మెథడ్. ఒక్కటే కదా, దానికి అంత అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను దీనికి ఇలా చేస్తాను అనమాట. ఇలా అనమాట, ఇలా పీల్ చేసేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది ఇలా అనమాట. ఇలా పీల్ చేసేస్తే ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. అంత బాగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇలా అనమాట, ఈజీగా అయిపోతుంది ఇలా చేసేస్తే. చూస్తున్నారు కదా, సో అయిపోయింది. చూడండి ఎంత వైట్గా వచ్చిందో, మంచిగా వచ్చింది కదా. సో ఇట్లా అనమాట, మనం 1-2 ఉంటే ఈజీగా ఇలా చేయొచ్చు. అన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యూజ్ చేయొచ్చు. వంకాయలు, టమాటా నేను రాగానే ఇస్తాను వాడికి టమాటా ఇష్టం అనమాట. అందుకని కొంచెం పండింది రాగానే ఇస్తాను. మీకు అందుకే డౌట్ రావచ్చు, గింజలు ఉంటాయి కదా, వాళ్ళు రోజు గింజలు అలా తింటే మంచిది కాదేమో, స్టోన్స్ వస్తాయి అని అంటారు కదా, అని అంటారేమో. కరెక్టే. అందుకే నేను వాడికి జస్ట్ పల్ప్ మాత్రమే ఇస్తాను. గింజలన్నీ కూడా తీసేస్తాను అనమాట. తీసేసి జస్ట్ పల్ప్ మాత్రమే, ఒక పీస్ని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఆ పీస్ ఇస్తాను. సో వాడు దాన్ని తీసుకొని తింటాడు అనమాట. అలా టమాటాలో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. సో ఇంత పీస్ ఆఫ్ బీట్రూట్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ పిల్లలు ఎలా తింటారు అన్న దాన్ని బట్టి మీ చాయిస్ అనమాట. అండ్ బ్రోకోలీ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి, చాలా మంచిది. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది హ్యూమన్ ఇమ్యూనిటీ అనమాట. ఇది మనకి నేర్పించి హ్యూమన్ ఇమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేశారు. సో దీంట్లో ఒక 2 పీసెస్, ఇది మనకు యాక్చువల్గా చాలా మంచిది, చిన్న పీసెస్. సో బ్రోకోలీ వచ్చేసి ఇంత తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వాష్ చేసుకుందాము. ఇవన్నీ వాష్ చేసుకొని వస్తాం. టమాటా నేను రాగా ఇస్తున్నాను కాబట్టి వాడికి ఎప్పుడైతే ఫుడ్ ఇస్తానో అప్పుడు చేస్తాను. దీన్ని పక్కన పెట్టేసి వంకాయ కూడా కొంచెం వాడిపోయింది, ఏమనుకోకండి. వంకాయని కూడా వాడికి ఇస్తాను అనమాట, వాడి ఇష్టంగా తింటాడు. ఇప్పుడైతే నేను వీటిని కట్ చేసుకున్నాను, మష్రూమ్ ఒకటి కట్ చేసుకోలేదు. ఇప్పుడు వీటిని ఏం చేస్తాను అని అంటే నేను వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్టీమ్ చేస్తాను అనమాట. అండ్ ఈ మష్రూమ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మష్రూమ్ ఉడకాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇందులో ప్లేస్ చేసేస్తా. బ్రోకలీ కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని నేను ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకుంటా.
చిన్న బౌల్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పెట్టేస్తాను అనమాట. సో వెజిటేబుల్స్ అయితే రెడీ అవుతాయి, బాయిల్ అవుతాయి. ఈలోపు మనము కర్డ్ తీసుకుందాము. కర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎవ్రీడే కర్డ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను. సో దానికోసం నేనేం చేస్తానంటే దీంట్లో వాటర్ తీసేస్తాను. మామూలుగా కూడా వాడు తింటాడు, బట్ వాటర్ తీసేస్తే ఏంటంటే వాడికి ఇంకా ఈజీ అయిపోతుంది కదా తినడం. అందుకని చెప్పేసి కొంచెం అలా వాటర్ తీసేస్తున్నాను. వాడంతట వాడు తినాలి అని నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో దీంట్లో నుంచి వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతాయి. దాని తర్వాత మనం వాడికి ఇచ్చేయచ్చు. ఇదైతే ఇలా పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి, బాగా బాయిల్ అయిపోయింది చూసారా, మంచిగా కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. గిన్నె వేడెక్కింది. నేను దీంట్లో స్ప్రే బాటిల్ తీసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది కూడా మీషోలో తీసుకున్నాను నేను. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ నేను మీషోలో తీసుకున్నాను. అవి ఏంటి అని చెప్పేసి నేను ఎండ్ కార్డ్లో ఇస్తా, చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. దీంట్లో నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. దాన్ని నేను ఇలా స్ప్రింకిల్ చేసుకుంటాను అనమాట. కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. మష్రూమ్ కూడా తీసుకుందాం. ఇలా మష్రూమ్ తీసుకొని మష్రూమ్ కూడా ఇలా యాడ్ చేసుకుందాం. సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా మనం ఒక్కసారి అలా షాలో ఫ్రై లాగా ఇలా చేసుకున్నాము. చూసా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంట్లోనే కొంచెం మనం పెప్పర్ కూడా స్పైస్ కోసం కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాము. మావాడైతే కొంచెం కారం తింటాడు, అందుకని చెప్పేసి ఆఫ్ చేసేస్తున్నాను నేను. సో మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వాడికైతే ప్లేట్ ప్రిపేర్ చేస్తున్నాను. కర్డ్, రైస్ అండ్ నేను తీసుకున్న స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా. యాక్చువల్గా నేను టమాటో కూడా చెప్పాను కదా, బట్ వీడియో తీసే కంగారులో నేను టమాటో వాడికి ఇవ్వలేదు. ఇలా ఈ వెజిటేబుల్స్ అనే కాదు, మీరు క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో, స్వీట్ ఉన్న వాళ్ళ కోసం స్వీట్ పొటాటో, అలా డిఫరెంట్గా పన్నీర్, ఎగ్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మినిమం ఒక 4-5 వెజిటేబుల్స్, మరి 4-5 కాదులేండి, 3-4 వెజిటేబుల్స్ అయినా అట్లీస్ట్ ఉండేటట్టు ట్రై చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇలా ఉంటే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఒకేసారి తిన్నట్టుగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కాబట్టి వాళ్ళు ఒకటి ఇష్టపడకపోయినా ఇంకొకటైనా ఏదో ఒకటి టమ్మీ ఫుల్ అవుతుంది విత్ న్యూట్రిషన్స్ అనమాట. ఊరికే జస్ట్ ఏదో ఒకటి తిన్నారు అని కాకుండా న్యూట్రిషన్, ఏదో ఒక న్యూట్రిషన్ ఎలాగో అలా వాళ్ళకి వెళ్తుంది అనమాట. అందుకోసం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. పన్నీర్ ఆల్రెడీ చూపించాను కదా షార్ట్స్లో, పన్నీర్ టిక్కా లాగా కానీ లేకపోతే ఎగ్ బాయిల్ చేసి దాన్ని కూడా కావాలంటే కొంచెం అట్లా ఫ్రై చేసినట్టుగా అట్లా డిఫరెంట్గా అనమాట. మన థాట్ అనమాట, మనకి ఎట్లా వాడు ఎలా తింటాడు అనిపిస్తే మన బేబీ అలా ఇవ్వచ్చు, మన ఇష్టం. అట్లా కొంచెం వెరైటీగా రోజు ఒకటే కాకుండా డిఫరెంట్గా ఇస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ కింద పడేసి ఆడుకుంటూ టైం ఎక్కువ తీసుకుంటూ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మనం ఏమనకుండా కొంచెం టైం, పేషెన్స్ తోటి మనం వాళ్ళు తినేటట్టు అలౌ చేస్తే వాళ్ళు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒకసారి కింద పడేసినా ఇంకోసారి తింటూ బాగుంటుందన్నమాట. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. సో వాడు అదే చేస్తున్నాడు. కొద్దిసేపు ఆడుతున్నాడు, కొద్దిసేపు నించుంటున్నాడు, కొద్దిసేపు కర్డ్ తింటున్నాడు, కొద్దిసేపు రైస్ తింటున్నాడు. మోస్ట్లీ వాడు బీట్రూట్ ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. క్యారెట్, బీట్రూట్ చాలా ఇష్టంగా తింటాడు వాడు. సో క్యారెట్ ఎక్కువ ఇష్టం, క్యారెట్ తర్వాత బీట్రూట్ అనమాట. సో బీట్రూటే ఎక్కువ తిన్నాడు వాడు. మిగిలిన వెజిటేబుల్స్ కొంచెం మిగిలిచ్చినా కూడా బీట్రూట్ మొత్తం ఫినిష్ చేసేసాడు. బీట్రూట్ అండ్ కర్డ్ కంపల్సరీ కంప్లీట్ చేస్తాడనమాట వాడు. సో అట్లా ఇష్టం అనమాట వాడికి. సో ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కావాలి అని అంటే పిల్లలు రైస్ ఎక్కువ తినట్లే ఆర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటలే, వాళ్ళకి ఎంత న్యూట్రిషన్ పోతుందో అని అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా జస్ట్ ఒక డబుల్ బాయిలింగ్ మెథడ్లో, మామూలుగా మనం వాటర్లో కూడా ఉడకబెట్టవచ్చు, బట్ దాంట్లో కొంచెం న్యూట్రిషన్ పోతుంది కదా, అందుకని చెప్పేసి మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా స్టీమ్ చేసి ఇస్తే వాళ్ళకి న్యూట్రిషన్ ఎటు పోదన్నమాట. వాళ్ళు తినేది కొంచెం, దాంట్లో కొంచెం ఇంకా కొంచెం పోయి వాళ్ళు కొంచెం తినక ఇలా ఎంతైనా మనం ఏ వెజిటేబుల్ అయినా డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్టీమ్ చేస్తేనే దాంట్లో ఉండే న్యూట్రిషన్ అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట, కొంచెం కూడా కోల్పోకుండా.
సో అది బెస్ట్ అనమాట. నేను అందుకని చెప్పేసి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోనే స్టీమ్ చేస్తాను. ప్రోటీన్ కోసం ఎగ్ గానీ, పన్నీర్ గానీ అట్లా డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. ఓన్లీ రైసే ఇవ్వొచ్చా అంటే అది మీ చాయిస్. ఓట్స్ గానీ, లేకపోతే రెడ్ రైస్, బ్లాక్ రైస్ అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ మీకెవరికైనా ఆల్రెడీ అలవాటుంటే అవి కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ బాయ్. బాయ్.